హలో వ్యూవర్స్, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. సో ఈరోజు మనతో ఏపీ పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఏపీ పాలిటిక్స్ తీసుకున్నట్లయితే టీడీపీ ఒక అడుగు ముందుగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే 4 వైపుల నుండి కూడా గట్టి పోటీనిస్తుంది టీడీపీ. అవునవును. ఒక వైపు నుండి చంద్రబాబు నాయుడు గారేమో పర్యటనలు ప్రకటించారు. ఇంకొక వైపు నుండి నారా లోకేష్ ఏమో యువగలం పాదయాత్ర చేస్తున్నారు. మరొక వైపు పార్టీ నేతలందరినీ కూడా గ్రామాలకు పంపించేందుకు 5 బస్సులను సిద్ధం చేశారు. సో ఇప్పుడు టీడీపీ అయితే ఒక అడుగు ముందుగానే ఉంది, గట్టి పోటీని కూడా ఇస్తుంది. సో మరి ఇప్పుడు టీడీపీ మళ్ళీ ఊపిలోకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అధికారం చేపట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? టీడీపీ ఇప్పుడు అధికారం చేపట్టకపోయినట్టయితే ఆంధ్రదేశం అనాథ అయిపోతుందమ్మా. ఇప్పటికే ఆంధ్రదేశంలో అంగుళం అమ్ముకొని తినేశారు, ఇంకేం లేదు. మన ఋషికొండ అనుకున్నటువంటి ఆ ఋషికొండ అది ఆలోచించకుండా కొండలో హిరణ్యాక్షుడు తవ్వుకుపోతున్నారు. ఎన్ని వేల ఎకరాలు కబ్జాలు చేస్తారో తెలియటం లేదు మాట. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఆంధ్రదేశం. మరి ఇప్పుడు ఎవరో పుణ్యాత్ముడు రావాలి. మనకి ఒక గీతలో శ్లోకం ఉంది కదా, పరిత్రణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఆ ధర్మాన్ని తిరిగి ప్రతిష్టాపన చేయడం కోసం ఎవరో రావాలి. ఆ వచ్చేవాళ్ళే ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకెవరైనా మనసున్న మహారాజు కావచ్చు, వాళ్ళు రావాలని మనం కోరుకుందాం. అందువల్ల ఇక్కడ చంద్రబాబు నాయుడు తాలూకు వ్యూహాలు ఎంతవరకైతే ఆయన తెలివితేటలు ఉన్నాయో అన్ని తెలివితేటలు ఉపయోగిస్తే కానీ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టము. ఎందుకు ఎదుర్కోవడం కష్టం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ కనిపించవు. నువ్వు రామాయణం విని ఉన్నట్టయితే రావణుడు కొడుకు ఇంద్రజిత్ ఉన్నాడు. ఇంద్రజిత్ కనిపించకుండా యుద్ధం చేస్తాడు, అది గొప్పతనం. ఆయన నీ ముందుంటాడు, బాణం వేసేస్తాడు, కనబడ్డు. అంటే అలాగా ఆయన ముందు ఎవరు ఆగలేరు. మనకు కనిపిస్తే కదా వాడిని చూసి బాణం వేస్తాం, కనిపించడు, మేఘాల మాటను ఉంటాడు. అలాగా ఇంద్రజిత్తు చాలా పవర్ఫుల్ మాట. ఆయన్ని ఎవరు చంపగలరంటే ఒక 14 సంవత్సరాల పాటు నిద్రాహారాలు మానేసేవాళ్ళు చంపగలరు. అప్పుడు ఏం చేస్తాడు? రాముడు ఎంత చంపాలనుకున్నా చంపలేడు. ఇది కండిషన్ అట. 14 సంవత్సరాలు నిద్రాహారాలు మానేస్తే చంపగలరు. అది నేను చంపుతా అన్నయ్య అన్నాడు. ఎవరు? లక్ష్మణ. అదేంటి లక్ష్మణ, నువ్వు ఒకసారి ఎక్కడో ఒక మంచి అమృత ఫలం ఏదో ఫలం నీకు ఇస్తే తిన్నావు కదా అంటే, తినలేదు అన్నయ్య అని చెప్పేసి తొడ కోసి తొడలో దాచుకున్న ఆ ఫలాన్ని చూపిస్తాడు. అప్పుడు అన్న కోసం వదిన కోసం కొంతకాలం అన్న వదిన కోసం, తర్వాత అన్నయ్య కోసం నిద్రాహారాలు మానేసిన వ్యక్తి కనుక లక్ష్మణుడు అప్పుడు బాణం వేసి చంపుతాడన్నమాట. అలాగా ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి మాత్రం సామాన్యుడు కాదు. కనిపించడు, వినిపించడు, ఆయన ఆలోచనలు ఎవరికి తెలియవు. అంటే మామూలుగా ఇక్కడ ఒక చిన్న అంటే ఇప్పుడు ప్రస్తుతం, ఒకప్పుడు పెద్ద ఆంధ్ర రాష్ట్రం, 2 రాష్ట్రాలు కలిసి ఉన్న రాష్ట్రంగా పెద్ద, కానీ ఇప్పుడు చిన్నది కదా. ఈ పిడిగుడు ఆంధ్ర రాష్ట్రంలో పట్టుకొని దేశం మొత్తాన్ని గడగల్లాడిస్తున్నాడు, దేశం మొత్తాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటున్నాడు. రాజకీయంగా మనం మాట్లాడుకుందాం. అంతకుముందు ఎవరు లేదు కదా. మన రాష్ట్రం నుంచి వెళ్తే అపావయ్యే తర చూసుకుంటా అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. చిన్న వెళ్ళి రాష్ట్రపతి ఇంట్లో, మన ప్రధానమంత్రి ఇంట్లో కూర్చుంటున్నాడు, తిన్నగా వెళ్ళి హోము ఇంట్లో కూర్చుంటున్నారు. ఒకప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ కానీ, లేకపోతే జవహర్లాల్ నెహ్రూని కానీ, ఇందిరాగాంధీని కానీ కలవడానికి ఎవరికైనా అర్హతలు ఉన్నాయా?
ఈరోజు మామూలుగా ఇదే సూపర్ బజార్లోకి వెళ్ళి మామిడిపళ్ళు కొనుక్కున్నట్టుగా ఒక బుట్టడు మామిడిపళ్ళు తీసుకెళ్ళి ప్రధానమంత్రిని కలిసేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇంకేం లేదు, అమ్మో ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళడమేనా అలాగుండేది. అంటే ఎంత వాళ్ళని గ్రిప్పులో ఉంచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. కనుక చంద్రబాబు నాయుడు అనుకున్నంత తేలిక కాదు ఇది మన జగన్మోహన్ రెడ్డిని ఓడించడం. జగన్మోహన్ రెడ్డి మంచి ఎంటర్ప్రెన్యూర్ మాట, అంటే బేరసారాల్ని చాలా బాగా పెడతాడు. కథానాయకుడు అనే సినిమాలో నాగభూషణకు ఒక డైలాగ్ ఉంటుంది, ఏముండి ఆయన కొత్తగా వచ్చినటువంటి నాయకుడు వాళ్ళు మనం కొనలేమంటే, నువ్వు ఊరుకోవయ్యా, జీవితంలో ప్రతి మనిషికి ఒక రేటు ఉంటుంది. కొంతమంది 10 రూపాయలకు పడతారు, కొంతమంది 1000కి పడతారు, మరి కొంతమంది 1,00,000. అంతేగాని రేటుకి అమ్ముడుపోని మనుషులు ఎవరు ఉండరు. అట్లాంటి మనస్తత్వం గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బేరసారాలు బాగానే ఆడతారు. వాళ్ళు కావాల్సి నాకు 15 మంది ఎమ్మెల్యేలు కావాలి, కమ్మని చెప్పి ఎంత అంటే 1,500 కోట్ల 2,000 కోట్ల అలాగుంటాయన్నమాట. ఎందుకంటే ఈజ్ ది మ్యాన్ ఆఫ్ ఓనర్, అంటే మ్యాన్ ఆఫ్ ట్రెజరీ. కనుక ఆయన ఇష్టం, ఓ 2,000 కోట్లు తీయాలా, అంతే అయిపోయింది. 2,000 కోట్లు కదా వాళ్ళకి కావాల్సింది. ఇలా 15 మంది ఎమ్మెల్యేలు, ఒక 20 మంది ఎమ్మెల్యేలు, 22 ఎంతో ఉంది కదా, అలాగమాట. అందువల్ల ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ట్రెజరీ నుంచి తీసుకుంటాడు. వాళ్ళేమో గొర్రెల మందలా చూస్తాడనమాట. వాడు ఏదైనా మాట్లాడారనుకో చెప్పు తీసుకొట్టేస్తా, ఒకటి ఎమ్మెల్యేగా వచ్చినందుకు నా దగ్గర ఎంత తీసుకున్నావురా నువ్వు అంటే దగ్గర ఒక 500 కోట్ల రూపాయల నువ్వు తీసుకొని ఏదో మొత్తానికి ఇంత తీసుకొని నాతో మాట్లాడతావా, ఆ డబ్బు నీకు చాలదు, నువ్వు బతకడానికి చాలదు అంటాడన్నమాట. అంత దౌర్జన్యంగా ఉంటాడన్నమాట. అంటే 100 కోట్లు కావచ్చు, 1000 కోట్లు కావచ్చు, 500 కోట్లు కావచ్చు, విసిరేస్తాడు. తర్వాత నోరు ఎత్తనివ్వరన్నమాట. ఎక్కడ అలా నోరు మూసుకొని ఎక్కడో పక్కన కూర్చోవాలన్నమాట. అది బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డికి. మిగతా వాళ్ళు డబ్బు బేరం ఆడడం అంటే బేరం ఆడితే అదే పనిగా బేరం ఆడుతున్నట్టయితే వాళ్ళకి చికాకు వస్తుంది కదా, ఎందుకు లేవయ్యా మీదో పోతాం అంటారన్నమాట. అది కొంచెం వీక్నెస్ చంద్రబాబు నాయుడు దగ్గర, డబ్బుతో ముడిపెట్టడం కొంచెం వీక్నెస్. మళ్ళీ చంద్రబాబు నాయుడు లేనిది నారా లోకేష్కి ఉందన్నమాట. లోకేష్ కొంచెం తెగింపు ఉందన్నమాట. కమలు నీకేం కావాలి చెప్పు, నా పార్టీలోకి వచ్చేసాయి అని మొత్తం 2 మాటలతో కట్ చేసేటువంటి తెలివితేటలు లోకేష్కి ఉన్నాయన్నమాట. గనక చంద్రబాబు నాయుడికి ఒక వ్యూహ రచన ఉంది, లోకేష్కి తెగింపు ఉంది. తర్వాత ఏంటంటే పాత సీనియర్ నాయకులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, ఆ తర్వాత ఏమో ఇక్కడ అయ్యన్న పాత్రుడు, అశోక్ గజపతిరాజు, ఇట్లా యనమల రామకృష్ణుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి పట్టుదల బాగా పెరిగింది. ఇదే లాస్ట్ ఎలక్షన్స్, మన తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, తెలుగుదేశం జెండా రెపరెపలాడాలి, నారా చంద్రబాబు నాయుడు లీడర్గా ముఖ్యమంత్రిగా ఉండాలి, మేము అంతకుముందు ఏ పదవులు అయితే అలంకరించామో ఆ పదవులు అలంకరించాలనే పట్టుదల పాత వాళ్ళలో మాత్రం చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఏరియాలోంచి మాత్రం ఎవరు బయటికి పోరు, అంత పటిష్టంగా ప్లాన్ చేశారన్నమాట. ఎంత 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నారమ్మా వారు మంత్రులుగా. తెలుగుదేశం పార్టీ ప్రారంభించి 40 ఏళ్ళు అవుతుంది కదా, అది వాళ్ళకు ఉద్దుపడ్డం. అందువలన చాలా అవకాశాలు చంద్రబాబు నాయుడు గెలవడానికే ఉన్నాయన్నమాట. చంద్రబాబు నాయుడు కూడా మొన్న మారుతున్న రోజులను బట్టి ఆయన తప్పకుండా మారుతున్న ప్రపంచాన్ని బట్టి మారుతున్న రాజకీయ విధానాన్ని కూడా ఆయన ఆవహింపజేసుకొని వాళ్ళ వ్యక్తులు తన సొంతం చేసుకోవాలి, ఎంత కష్టం అవుతుందన్నమాట. చంద్రబాబు నాయుడు అలా చేయాలి. లోకేష్ ఏంటంటే ఈ మన పాదయాత్ర చేస్తుండగా చాలామందికి దగ్గరయ్యాడు. లోకేష్ పాదయాత్ర చేస్తూ మాట్లాడడం నేర్చుకున్నాడు, రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం నేర్చుకున్నాడు.
డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో నేర్చుకున్నాడు, డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకున్నాడు, బేరసారాలు ఎలా జరపాలో నేర్చుకున్నాడు. లేకపోతే ఎక్కడ ఆనం రామనారాయణ, ఎక్కడో ఆనం వెంకట్రామరెడ్డి, ఎక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇట్లాంటి వారు వచ్చి రెడ్ కార్పెట్ వెల్కమ్ స్వాగతం చెప్పి మంగళహారతులు ఇచ్చి ఆయన్ని ఇప్పుడు నెల్లూరులో ఆహ్వానించి పాదయాత్ర చేస్తున్నారంటే చిన్న విషయమా? వాళ్ళు మెచ్యూర్డ్ మాట అంటే ఏమిటి? ఎక్కడ ఆనం రామనారాయణ అంటే ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వచ్చి హారతలు ఇచ్చారన్నమాట. అది మనిషికి ఒక గుడ్ విల్ని క్రియేట్ చేస్తుంది, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఎస్, ఐఎమ్ రైట్, అందువల్ల ఇంతమంది నాకు సపోర్టివ్గా ఉన్నారు అనే ఆలోచనతో ఇక ముందు అన్ని రైట్ స్టెప్సే వేస్తారన్నమాట. కనుక ఈ లోకేష్ జరగడం, పాదయాత్ర చేయడం ఆ పార్టీకి సర్వత్రా శ్రేయోదాయకం. ఇంకెవడు లోకేష్ని లేడు, మాట అంటే 10 మాటలు అంటాడు లోకేష్. ఒక మాట ఉపన్యాసం ఇస్తే 10 రకాలుగా ఉపన్యాసాలు ఇవ్వగలడు. ఒక విధంగా చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ బాగా ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంకా కావాల్సిందేముంది? తర్వాత లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను చూసా, అంటే చూపించాడు. అంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు రాజమండ్రిలో మొత్తం మామూలుగా స్మూత్ క్లాత్ చుడతారు కదా, అలా చుట్టేసరికి ఎన్ని బొబ్బులు ఎక్కిపోయి కొంత రెస్ట్ తీసుకున్నారన్నమాట రాజమండ్రి హాస్పిటల్లో. అది చూసేసరికి సింపతి, నాకు ప్రాణం తరుక్కుపోయిందన్నమాట. అలాగే మొన్న ఇక్కడ ఈ లోకేష్ బూట్లు తీసి సాకులు తీసేసరికి అలా కారిపోయింది, అంటే ఫ్లష్ అలా కారిపోయిందన్నమాట. అలాగా మంటల మాట మందుది పెట్టినప్పుడు, పూత పూసినప్పుడు అంతా కూడా బ్లడ్ వచ్చేస్తుంటే ఎలా ఉంటుంది మనకి? ఎంత కష్టపడుతున్నాడు బిడ్డ అనిపించింది. మంచి సింపతి గెయిన్ చేశాడు ఆయన. కనుక డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయా అని అనడం కాదు, 100 అయినా 106 అయినా వచ్చే అవకాశాలు తప్పనిసరిగా ఉండాలి. లేదా ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింటుంది, లేదా ఆంధ్రప్రదేశ్ అమ్ముడుపోతుంది. అలానే పార్టీ నేతలకు కూడా గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి గ్రామికుడిని కూడా మాట్లాడడానికి 5 బస్సులను సిద్ధం చేశారు. అవును, దాని గురించి కూడా అవునవును అదేనమ్మా. ఎందుకంటే మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడంటే వైసీపీ వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడిని మళ్ళీ ప్రజలు చూస్తే ఏడుస్తారు. అయ్యో మీకు అన్యాయం చేశామే, మీ కష్టాలు పాలు చేశామే, ఇప్పుడు ఎన్ని బాధలు పడుతున్నావో అని ఏడుస్తారు. కానీ వైసీపీని వాళ్ళని చూస్తే ఎందుకు వచ్చారా అని చెప్పేసి తరిమి కొడతారన్నమాట. మీరు ఏం చేశారా? మీరు రోడ్లు వేసారా? పోనీ ఏమైనా అందరికీ డబ్బులు అందేలా చూసారా? ఏం చేశారు? పరిశ్రమలు ఏమైనా వచ్చాయా? ఉద్యోగాలు ఎట్లా ఉన్నారు? ఉద్యోగులేరా? దళితులకు 3 ఎకరాలు అన్నారు, అయ్యేవరా? 4 లక్షలు ఇల్లు అన్నారు, అదేందిరా? ఎక్కడున్నా ఇల్లు చూపించండి అంటున్నారు. 4 లక్షల ఇల్లు అన్నా కదా, ఆ ఇల్లు ఎక్కడున్నాయంటే అది చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు, వీళ్ళు అలాగే ఇచ్చేస్తారు. అయితే అలాగా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసి అమ్మనా బూతులు తిడుతున్నారు. ఎవరిని? మన వైఎస్ఆర్సీపీ లీడర్స్ని కానీ నాయకులు, అంటే పెద్దవాళ్ళందరినీ. కనుక ఏ ముఖం పెట్టుకుని వెళ్తారమ్మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటన, అలానే అక్కడ అది ముగిసిన తర్వాత 1,00,000 ఓట్లు ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. దాని గురించి మీరేమంటారు? అంటే వాళ్ళు కుప్పం ఆ ఊర్లో పుట్టాడమ్మా. అది చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే, ముందు అంటే తన ఊర్లో ఉన్నటువంటి పరిసరాల్లో, చిత్తూరు జిల్లాలో ముందు అక్కడ వాళ్ళకి ఏదో చెయ్యాలి కదా. ఏదో చేయకపోయినట్టు ఎలాగవుద్ది? ఈయన ఏంటంటే సత్యహరిశ్చంద్రుడు తమ్ముడు కొడుకులాగా ఈయన ముందు హైదరాబాద్ చేశాడు. అర్థమైందా? అందరికీ కోపం ఉంటుంది. ముందు తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము ఎక్కడైనా గలదా అని మిత్రలాభంలో అంటారన్నమాట. తన్ను మాలిన ధర్మం ఏమైనా ఉందా అంటే ఆ ఊరికి చేయకపోవడం వలన ఆ ఊరి ప్రాంత ప్రజలకి కోపంగా ఉందన్నమాట. అందువలన కోపంగా ఉన్నారు. కానీ యాక్చువల్గా ఊరి ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉండదా? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు కనీసం 1,00,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తాడన్నది నా ఉద్దేశం.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత రాజకీయ వ్యూహ రచన చేసేవాళ్ళు ఎవరు లేరు. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవడానికి ఎంతకైనా ఆయన తెగిస్తాడు. అది ఎందుకంటే ముందుగా తెలిసిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డితో అంతా ప్లాన్ చేయించాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి వచ్చే పరిస్థితులు లేవు. ఒకవేళ వీలైతే పెద్దిరెడ్డే కలుస్తాడేమో కూడా తెలియదు తెలుగుదేశంలో. ఒకవేళ పెద్దిరెడ్డిని తెలుగుదేశంలో కలుపుకొని ఆయన మంచి మంత్రిగా ఆఫర్ చేసినట్టయితే ఏమైపోతాడు, గెలిచేస్తాడు. చిత్తూరు అంతా పెద్దిరెడ్డి చేతిలో ఉంది. ఈ రోజాలు గీజాలు ఎందుకు పనిచేయరు, రోజాల్ని తిప్పి కొడతారన్నమాట, చీపురు చాట పట్టుకొని తిప్పి కొడతారన్నమాట. కనుక చంద్రబాబు నాయుడు తాలూకు వ్యూహం వేరుగా ఉంటుంది. పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి నడిస్తే చిత్తూరు జిల్లా స్మాష్ అంతే. ఇక్కడేమో నెల్లూరులో వీరున్నారు కదా ఎవరు, అందువల్ల చిత్తూరు నెల్లూరు మాత్రం చంద్రబాబు నాయుడికి కైవసం అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే అలాంటి ప్లానింగ్లు ఉంటాయి. ప్లానింగ్ లేకపోతే ఎలా రాజకీయాల్లో దిగుతారు? చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఎలాగ సమర్థవంతంగా నిర్వహిస్తాడు, అది మనం ఆలోచించాలి. అది కనుక చంద్రబాబు నాయుడు తప్పకుండా 1,00,000 ఓట్ల మెజార్టీతో కుప్పంలో గెలుస్తాడనేది రాసి పెట్టుకోండి. ఓకే, మీరు అన్నారంటే జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇవి వాళ్ళ ఏపీ పాలిటిక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.